సింగూరు ఉద్యమం అదో దేనగాథ. భూములు కాపాడుకునేందుకు అక్కడి వాసులు చేసిన పోరాటం. ఆ ఘటన జరిగిన ఏళ్లు గడుస్తున్నా అప్పటి గాయాలు మానటలేదు. అక్కడి వాడిని పలకరిస్తే చాలు దేనగాథను చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ పరిస్థితి మారటం లేదంటున్నారు. అసలు సింగూరులో ఏం జరిగింది? అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈసారి సింగూరు ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ప్రైమ్ 9 న్యూస్ పరిశీలించింది. అక్కడి వారితో ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళా మాట్లాడారు. ఇక సింగూరులోని పరిస్థితులను ప్రైమ్ 9కు వివరించారు. తాజా రాజకీయ పరిణామాలను సైతం వివరించారు. ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ బలపడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం సింగూరుకు ప్రధాని మోదీ వచ్చారని స్థానికులు తెలిపారు. తన ప్రసంగంలో సింగూరు పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడలేదని అంటున్నారు. మమతా కూడా ఇక్కడికి రాలేదంటున్నారు స్థానికులు. नहीं तो पूरा इलाका में होता है ना। उस तरफ में उधर तो होगा नहीं, जो इलाका में इधर भी होगा, इधर से होता नहीं। फैक्ट्री तो यही इलाका में होता है। हाँ हाँ, वही जो सेट फेट जा होता है पुराना कुछ नहीं होगा। कुछ ऐसे कुछ सैंपल मिलेगा, मार्ट में जा रहेगा तो सैंपल कुछ मिलेगा। और कुछ नहीं है। अभी तो चला गया, मैं गुजरात में चला गया, उसको पूरा सानंद में चला गया वो, गुजरात में। गुजरात में सानंदो का उधर भी तो फैक्ट्री बन गया। इसका उठ के चला गया उधर में। इधर का जो पुरानी का जो ईट पीट पड़ा हुआ इधर इधर है। है कुछ नमूना में मिल जाएगा, वो देखने के लिए मिल जाएगा पूरा। ओके ओके ओके, बस मतलब एक गांव के अंदर ही है पूरा। हाँ, पूरा ये गांव के अंदर ही। बाहर का तो नहीं है? बाहर का नहीं है, जो होगा तो इस तरफ नहीं होगा। नहीं तो पूरा इलाका. సింగూరు ఘటన జరిగి కొన్నేళ్లు పూర్తయింది. ఇక సింగూరు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు అప్పటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇప్పటికీ అప్పటికి జ్ఞాపకాలు దర్శనమిస్తాయి. ఇక సింగూరు నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. సింగూరు ఘటన జరిగి దాదాపు 16 సంవత్సరాలైంది. అయినా సింగూరు ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు. ఈ గ్రామం నుంచి, సింగూరు గ్రామం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి తల తిరిగి చూస్తే గత 16 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన ఒక్కసారి కళ్ళ ముందర ఎప్పుడుకు చెక్కు చెదరని ఘటన అని చెప్పవచ్చు. గ్రామంలో నుంచి మనము లోపలికి వెళ్ళేటప్పుడు ఈ 2 విగ్రహాలు మనకి కళ్ళెదురుగా కనపడేటటువంటిది. ఉదయం సాయంత్రం కూడా ప్రజల మనసుల్లో నుంచి చెరగని ముద్ర వేసినటువంటిది ఈ స్తూపాలు. దాదాపు మనకు 2006 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనే ప్రధాన సాక్ష్యము ఈ 2 విగ్రహాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు పశ్చిమ బెంగాల్లో ప్రధాన అస్త్రంగా ఇక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, మార్పు రావాలి అన్నటువంటి ప్రతి యువకులు చాలామంది కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా మార్పును కోరుకుంటున్నారు. కరెక్ట్గా 34 సంవత్సరాల క్రితంగా సిపిఐ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి సమయంలో మార్పు రావాలి అన్నటువంటి నినాదంతోటే ఉద్యమం నిలువెత్తున ఎగిసిపడినటువంటి కెరటాల్లో ఈ 2 ఘటనలు, అంటే మనకు కనిపించేటటువంటి ఈ శిలా స్తూపాలు అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ మనకు కళ్ళెదురుగా కనపడేటటువంటి 2 వ్యక్తుల వీరి ప్రతిమలు ఎప్పుడూ కూడా ప్రజల నుంచి చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఇదే మనకు కనిపించేటటువంటి ఏదైతే స్తూపాలు ఇప్పుడు కూడా మార్పు కావాలి అని కోరుకుంటున్నటువంటి యువతకు ప్రత్యక్ష సాక్ష్యం. ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహించిన సమయంలో మొట్టమొదటగా వచ్చినటువంటి ప్లేస్ కూడా ఇక్కడే. చరిత్రలో అంతర్జాతీయంగా కూడా ప్రత్యేకతని సంపాదించుకున్నటువంటిది ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు
మరొకసారి 16 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనను ఒక్కసారి ప్రజలకు తెలిసే విధంగా కూడా రాజకీయ రంగు పులుముకొని ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏదైతే ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా ఇక్కడ పాత్ర పోషించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రామము ప్రాంతము కొన్ని దాదాపు ఈ గ్రామంలో 250 కుటుంబాలు మాత్రమే ఉంటుంది. కానీ 250 కోట్ల మంది యావత్ ప్రపంచమంతా కూడా ఇక్కడ చూసే విధంగా ఈ ప్రాంతం అంతర్జాతీయ పటములో ఇక్కడ ఒక స్థానాన్ని కూడా సంపాదించుకుంది. 2011 తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అంటే కనుమరుగైపోయినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటటువంటి యువకులు గ్రామంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎగిసిపడిన కెరటాలు చల్లబడి తర్వాత చీకటిమయంగా ఉండిపోయినటువంటి గ్రామం సింగూర్ ప్రజలు. సింగూర్ తోటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మారాయి. కానీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పును తీసుకొచ్చినటువంటిది సింగూర్ ప్రజల భవిష్యత్తు ఇప్పటి వరకు కూడా మారలేదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఎండిపోయినటువంటి ఏదైతే మనకు భూములు 1000 ఎకరాల భూములు దాదాపు టాటా కంపెనీ ఇక్కడికి వచ్చి 997 ఎకరాలలో టాటా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తామంటూ కూడా భూసేకరణ చేసి టాటా కంపెనీని తీసుకొని వస్తామన్నటువంటిది 2006లో టాటా మోటార్స్ ప్రకటించిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఉద్యమం ఎగిసిపడినటువంటి రోజుల్లో ఆ రోజుల్లో జరిగినటువంటి మారణ హోమంలోనే ఈ 2 నిలువెత్తు సాక్ష్యాలు. ఇదే సింగూర్ కథ. ప్రభుత్వం మారినా సింగూరులో పరిస్థితులు మారలేదు. అక్కడి యువకులకు కనీసం ఉపాధి దొరకటం లేదు. యువకులంతా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. 16 ఏళ్ళు అవుతున్నా కథ మారలేదు. అక్కడి వాసులు ఏమంటున్నారో సింగూరు నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. సింగూరుకు సంబంధించిన నేల సారవంతమైన నేల ఇప్పుడు బీడు భూములుగా ఉన్నటువంటి దీనికి ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ ఉండేటటువంటి యువత ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేకుండా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇక్కడ ప్రతి వాళ్ళని కూడా తడిస్తే కూడా వారి కన్నీటి కథనే చెప్తారు. 16 సంవత్సరాలైనా ఈ కథకు అంటే అంతమంటూ లేదు. మాకు ఉద్యోగాలు లేవు, బ్రతకడానికి ఇక్కడ జీవనోపాధి అంటూ కూడా లేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది దాదా आप क्या काम करते हैं? चास में काम करता है. चास में काम करता है. अच्छा, कितना पैसा आता है आपका? वो ठीक नहीं है. ठीक नहीं है. देखना है तो शरीर देखने लगता है तो कैसा है. बिल्कुल बिल्कुल. चास में कोई फायदा नहीं है. वो खाने नहीं सकेगा. इधर पूरा खेत सब ठीक है अभी? ऐसे मतलब वो काम कुछ भी नहीं है, सारे बाहर जाता है ना? वो तो देखा है उधर सब तो जंगल है. दीदी बोला कि वो चास होता है. सब तो झूठा बात बोलता है. వాళ్ళు చెప్పేది అంటే మమతా బెనర్జీ చెప్పినటువంటిది మంచిగా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ ప్రాంతాలంతా జంగల్, ఒక అడవిలా అయిపోయింది, ఎండిపోయిన భూములు. కోపంతో చెప్తున్నటువంటి ఆయన మాటలు, ఈ ప్రాంతంలో పని చేయడానికి పని లేదు, మేమంతా కూడా మా బ్రతుకు, నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను అంటే ఒక ఎముకల బాడీతో నేను కనిపిస్తున్నాను, నేను ఎంత సంపాదిస్తాను అంటూ ఆయన ప్రశ్నించినటువంటిది. కానీ ఇప్పటికీ సింగూర్ ప్రజలకు సంబంధించినటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటిది జీవనోపాధి లేదు. ఒకప్పుడు సింగూరు అంటే ఒక్కసారి టాటా కంపెనీ ఇక్కడ సింగూరులో వచ్చింది అంటే ప్రపంచమంతా కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఎదురు చూసింది. అసలు అక్కడ బెంగాల్లో అంత పెద్ద కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకం. అందులో నుంచి దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాటాలు చేసి సాగుబడినటువంటి భూములను అన్నిటినీ కూడా బిల్డింగులుగా కన్స్ట్రక్షన్ చేసి అనంతరము సుప్రీంకోర్టు ఆర్డర్స్తో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్నిటిని కూడా పడగొట్టిన తర్వాత వాటిని సారవంతమైనటువంటి భూములు ఎండు భూములుగా రెడీ అయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడ మనకు కనిపించేటటువంటి ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఇప్పటికీ కూడా ఉద్యోగాలు లేక వీధిన పడినటువంటి ప్రజలు మనకు ఈ గ్రామంలో దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి. 250 కుటుంబాల్లో ఒక్కరు కూడా ఉద్యోగస్తులు లేరు.
అందరూ చిన్న చితక ఏదైతే పనులు చేస్తూ జీవనోపాధి ఉన్నారు. ఎప్పుడు మా భవిష్యత్తు తలరాత మారుతుందా అంటూ ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు అడుగడుగున కనపడతారు. ఇది సింగూర్ కథ. సింగూరు ఉద్యమం వల్లే బెంగాల్లో ప్రభుత్వం మారింది. అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం కూలిపోయింది. ఉద్యమంలో రాజ్ కుమార్ హుల్ అమరుడయ్యాడు. మరిన్ని వివరాలు ఎక్స్క్లూజివ్గా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. సింగూరు ఉద్యమం, సింగూర్ 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 ప్రభుత్వ మార్పు జరిగింది అంటే అది సింగూర్ ఉద్యమంతోటే. సిపిఐఎం 34 సంవత్సరాల తర్వాత వారి శిలా పలకాలు, వారి ప్రభుత్వం నేల కూలడానికి ముఖ్యమైనటువంటి కారణం సింగూర్ ఉద్యమం. రైతులు చేసినటువంటి 2 సంవత్సరాల పోరాటంతో సిపిఐఎం ప్రభుత్వం కూలిపోవటము, సింగూర్ ఉద్యమం ఉప్పెనెల ఉద్యమం ముందుకు వెళ్ళడము కొత్త ప్రభుత్వానికి ఏర్పాటుకు నాంది. సింగూర్ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడైనటువంటి రాజ్ కుమార్ భుల్, ఇతడు టాటా మోటార్స్ ఎప్పుడైతే ఈ సింగూర్లో దాదాపు 997 ఎకరాలను సాగు భూములను కూడా టాటా మోటార్స్ తీసుకున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారిగా వెలుగెత్తి ఏదైతే భూములని లాక్కుంటున్నటువంటి దాటిని అరికట్టే విధంగా కూడా మొట్టమొదట నినాదాలు చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఇక్కడ ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటిది రాజ్ కుమార్ భుల్. అప్పుడు పోలీసులు దాదాపు దాడులు ప్రతి దాడులతో ఒక్కసారిగా కూడా సింగూర్ గ్రామం అంతా ప్రజలు భయపెట్టేలా ఆ ఘటనలో పోలీసుల దాడిలో మరణించినటువంటిది రాజ్ కుమార్ భుల్. ఒకరు మరణిస్తే ప్రజలు భయపడి ఎవరు కూడా బయటికి రాకుండా ఉద్యమం ఆగిపోతుందన్నటువంటి ఏదైతే దాడుల్లో ప్రత్యక్షంగా ఇక్కడ సాక్ష్యమే రాజ్ కుమార్ భుల్. ఆ ఘటనలో మొట్టమొదట సింగూర్ ఉద్యమంలో అమరుడైనటువంటి వ్యక్తి రాజ్ కుమార్ భుల్. అనంతరం అయినా ఇతడు చనిపోయినా కానీ ఈ గ్రామ ప్రజలు ఎక్కడా భయపడకుండా మా భూములు మాకి కావాలి అంటూ నిలువెత్తిన పోరాటాలు ప్రారంభించారు. అందులో మహిళలు, వృద్ధులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. అయినా ఎక్కడా టాటా మోటార్స్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంది, కానీ ఎక్కడా ఆగలేదు. అయినా భయపడకుండా చేస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఉప్పెనెలా ఉవ్వెత్తున ముందుకు వచ్చినటువంటి మహిళల్లో మరొకరు అమరురాలైనటువంటిది చాలా కీలకం, తపసీ మాలిక్. ఈమె దాదాపు తృణమూల్ కాంగ్రెస్లో కార్యకర్త అయినటువంటి ఆయన కూతురు, దాదాపు మనకి ఇక్కడ మనోరంజన్ మాలిక్ అయినటువంటి ఆయన కూతురే తపసీ మాలిక్. ఈమె పూజ చేస్తున్నటువంటి సమయంలో ఉదయం పూట పోలీసులు దాదాపు ఒక 10 కార్లతో ఇక్కడ ఫోర్సుతో అంతా కూడా ఈ గ్రామంపై దాడి చేసి ఎక్కడైతే ఉద్యమాన్ని ఉప్పెనెలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహిళలపై దాడులు ప్రారంభించాయి. అందులో తపసీ మాలిక్ పూజ చేస్తున్నటువంటి సమయంలో ఆమెని లాక్కొని వెళ్ళి ఇదే గ్రామము ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే గ్రామం ఉందో ఆమెని లాక్కొని వెళ్ళి అక్కడ ఆమెని కొట్టగానే వెంటనే పెట్రోల్ పోసి ఇక్కడ ఆత్మాహుతికి ఏదైతే పెట్రోల్ పోసిన తర్వాత ఆహుతికి చేసినటువంటి ఆ రోజు ఘటన ఒక్కసారిగా మమతా బెనర్జీ, ఎవరైతే టీఎంసీకి సంబంధించినటువంటి కీలకంగా క్రియాశీలకురాలు ఉండేటటువంటి మమతా బెనర్జీ ఇక్కడ సింగూర్ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి సంఘటన తపసీ మాలిక్ మరణం చాలా కీలకం. అప్పటి నుంచి జరిగినటువంటి ఉద్యమం అప్పుడు నిలువెత్తున అందరూ కూడా మమతా బెనర్జీ వెన్నంటూ ఉండడం, సిపిఐ 34 సంవత్సరాల ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బెంగాలీ భాషలో ఇక్కడ ఈ సింగూరు గ్రామ ప్రజలు కళ్ళెదురుగా కనపడే విధంగా 2 శిలాఫలకాలు, మీ తలరాతను నేను మారుస్తాను అంటూ అప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు కూడా మా తలరాతలు మారలేదు, కానీ మా గీతరాతలు కూడా మారలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సింగూర్ కథ. సింగూరులో 1000 ఎకరాల సాగు భూమిలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. 2 ఏళ్ల పాటు దాదాపు పనులు పూర్తయ్యాయి. ఆ సమయంలో స్థానికులంతా ఉద్యమం చేపట్టారు.
మా భూములు మాకే ఇవ్వాలని నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో టాటా వెనక్కి తగ్గింది. ఇక మరింత సమాచారం ఎక్స్క్లూజివ్గా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. సింగూర్ ప్రజలు దాదాపు ఉద్యమము జరిగినటువంటి సమయంలో దాదాపు ఇక్కడ 1000 ఎకరాలు ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే 1000 ఎకరాల భూమి సాగు భూమి ఇంత మంచి భూమిలో కన్స్ట్రక్షన్ చేశారు. అంత అయిపోయింది. దాదాపు ఇక్కడ 2 సంవత్సరాల పాటు 90% పైగా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. మరి కొద్ది నెలల్లో కూడా ప్రారంభోత్సవం కూడా జరిగేటటువంటి సమయం. దాదాపు 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఎవరైతే భూములు లాగేసుకున్నటువంటి ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం సిపిఐఎం ప్రజల నుంచి లాక్కున్నటువంటి భూములు ఇవ్వము అంటూ కూడా మా భూములను మాకు ఇవ్వాలి అంటూ కూడా ఆగని అంటే 2 సంవత్సరాల పాటు కూడా ఉద్యమం ఒకవైపు సాగింది. అయినా ప్రజలు చివరి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక్కడ టాటా మోటార్స్ వెను తిరగాల్సి వచ్చింది. అది గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళింది. ఆ వెళ్ళిపోయినటువంటి సమయంలో మొత్తము ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే చేశారో వాటిని తొలగించడము, వాటిని పగలగొట్టడము, వాటిని ఇక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటిది, ఇక్కడ వేస్ట్గా వదిలిపోయినటువంటివి చాలా ఉన్నాయి. ప్రజలు ఆగ్రహవేశాలతో కట్టడాలను కూడా ధ్వంసం చేసినటువంటిది. అందులో మనకిక్కడ ప్రత్యక్షంగా కనిపించేటటువంటి ఇక్కడ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఈ మట్టి దిబ్బలని చెప్పవచ్చు. ఇక్కడ కనిపించే అన్నీ కూడా మనకు ఇక్కడ ఏవైతే ఇక్కడ సిమెంట్కి సంబంధించినటువంటి సొరంగాల్లా ఉండేటటువంటి ఇక్కడివి అప్పటి ఘటనకు ప్రత్యక్ష సాక్షులు. ఇదంతా కూడా ఇలాంటివి మనకు ఇనుప రాడ్లు, తర్వాత కంపెనీలకు సంబంధించినటువంటి భవనాల కట్టడానికి సంబంధించినటువంటి దిబ్బెలుగా ఉండేటటువంటి ఇక్కడ సిమెంట్ దిబ్బలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా మనకు ఇక్కడ పడి ఉన్నటువంటి ఇక్కడ ప్రత్యక్షంగా మనం వీటిని చూడొచ్చు. దాదాపు ఇక్కడ ప్రతి ఒక్కటి వీటిని ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు ఒక పేడ అంటే మనకు వంట చేసుకోవడానికి ఏదైతే ఇక్కడ పేడతో చేసేటటువంటి ఏదైతే పిడకలు వాటిని ఇప్పుడు ఉపయోగకరంగా చేసుకుంటూ వీటిని ఒక జీవనోపాధిగా చేసుకుంటున్నారు. పిడకలు చేసేందుకు ఈ సిమెంట్ దిబ్బలను ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ ఇన్ని దాదాపు 100లకు పైగా ఉండేటటువంటి ఈ సిమెంట్ దిబ్బలు మనకు సింగూరు ఉద్యమానికి ఇప్పటికీ కూడా మూగ సాక్షులుగా ఉండేటటువంటిది ఈ సింగూర్ ఉద్యమం. ఆ రోజు జరిగినటువంటి సింగూర్ ఉద్యమానికి ఇక్కడ ప్రజలు కూడా ఇప్పటికీ కూడా వారికి ఒక భవిష్యత్తు లేకుండా పోయింది. కానీ అడుగడుగున అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి మూగ సాక్షులుగా ఉన్నటువంటిది ఈ సింగూరు ఉద్యమం. ఇక్కడ ఏదైతే ఆవు పేడలు తీసుకొని అక్కడ పిడకలుగా చేసి ఆ పిడకలతోటి చిన్న వ్యాపారాన్ని చేసుకునే విధంగా వీరికి ఒక జీవనోపాధిగా మిగిలిపోయినటువంటిది ఈ సిమెంట్ దిబ్బలు. ఇలా గ్రామంలో వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా దారి పొడుగున మనకు ఒక 2 కిలోమీటర్ల వరకు దీనికి సంబంధించినటువంటి సింగూరు ఉద్యమానికి ప్రత్యక్షంగా ఉండేటటువంటి ఈ ఇక్కడ సిమెంట్ దిబ్బలే మూగ సాక్ష్యం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ గ్రామీణ యువతకు అనుకోవచ్చు, ఈ గ్రామం ప్రజలకు జీవనోపాధి లేదు. ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత వారికి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది, మా భూములు మాకు తిరిగి వచ్చిన తర్వాత మేము చాలా బాగా ఇంకా మరింత పంటలు పండించుకునేటటువంటి అవకాశం ఉంటుందని అనుకున్నారు. ఎప్పుడైతే టాటా మోటార్స్ కంపెనీ ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే అంటే సాగువంతమైనటువంటి భూములు ఏదైతే ఉందో అదంతా కూడా ఎండిపోయినటువంటి భూములుగా ఉండిపోయినాయి. ఇప్పటి వరకు కూడా సారవంతమైనటువంటి భూములుగా రావడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అలా ఎండిపోయినటువంటి బక్క చిక్కినటువంటి ప్రజలు సింగూర్ ప్రజలు. అమ్మ మట్టి మనుషుల పోరాటమే సింగూరు పోరాటం. సింగూరు ఉద్యమంతో అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. 2 ఏళ్ల పాటు జరిగిన పోరాటంలో దాడులు ప్రతిదాడులు జరిగాయి. అప్పటి గాథలను గుర్తు చేసుకుంటూ స్థానికులు భావోద్వేగాలకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు ఎక్స్క్లూజివ్గా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. అమ్మ మట్టి మనుషుల పోరాటమే సింగూర్ పోరాటం.
ఇప్పుడు నేను సింగూర్ పోరాటం సంబంధించినటువంటి సింగూర్ విలేజ్లో ఉన్నాను. ఈ పోరాట ఉద్యమమే ప్రభుత్వాన్ని పడిపోవడము, కొత్త ప్రభుత్వానికి నాంది పలికినటువంటిది. జనవరి 17, 2006వ సంవత్సరంన ప్రారంభమైనటువంటి సింగూర్ ఉద్యమం దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాటం సాగి ఇద్దరు అంటే చాలా కీలకంగా తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఆత్మాహుతి అంటే ఇక్కడ దాడులు, ప్రతి దాడులతోటి ఇక్కడ హత్య చేసినటువంటి ఘటనలు సింగూర్ ఘటనలు. సింగూర్ ఘటని ఒక్కొక్కరిని తట్టినా కానీ ప్రతి ఒక్కరు కూడా గాథలుగా చెప్తారు. ఇప్పటి వరకు కూడా మా జీవితాలు బాగుపడలేదు, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వము మాకు సహాయం అందిస్తుందని చెప్పినా ఇప్పటి వరకు చెప్పలేదు, ఇప్పటి వరకు కూడా మా జీవితాలు తలరాతలు మారలేదు అంటూ చెప్తున్నటువంటి ప్రతి ప్రజల యొక్క గోడే ఈ సింగూర్ ప్రజలు. దాదాపు ఈ గ్రామంలో 250 కుటుంబాలు ఉంటాయి. కానీ చూసేది సంఖ్య తక్కువనే, కానీ పోరాటం మాత్రం ప్రపంచాన్నే గడగడలాడించినటువంటిది. కొన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే వరకు ఇక్కడ ఎవరైతే అంటే దాదాపు 90% పైగా కూడా ఫ్యాక్టరీని, టాటా మోటార్స్ ఫ్యాక్టరీని స్థాపించి ముందుకు వెళ్ళే విధంగా కూడా ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నటువంటి ఫ్యాక్టరీని కూడా వెళ్ళగొట్టినటువంటి దమ్ము, ధైర్యము, పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి మట్టి మనుషుల గాథనే సింగూర్ గాథ. ప్రభుత్వము అప్పుడు అంటే సింగూర్ ఉద్యమానికి ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముఖ్య కారణం ఈ సింగూర్ ఉద్యమం. 2011లో ఎప్పుడైతే సింగూర్ ఉద్యమానికి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగూరు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆ రోజు చెప్పినటువంటి వాదన ఇప్పటి వరకు కూడా తీరలేదంటున్న సింగూర్ ప్రజలు కోపముతో, ఆకలితో, బాధతో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు బక్క పోయినటువంటి మా ఎముకలను చూడండి అంటూ కోపంతో చెప్తున్నటువంటి ఈ రైతన్నలు ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, పరివర్తన కావాలి, మార్పు కావాలి అన్నటువంటి మాటలు, బాధలు చెప్తున్నటువంటి యువత మీడియా ముందుకి, కెమెరా ముందుకి రాకుండగా పక్కలో ఉండి చెప్పినటువంటి మాటలే నేను మీకు చెప్పేటటువంటి అంశాలు. సింగూర్ ఉద్యమం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు ప్రారంభించే ముందర మొట్టమొదట ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజలకు నేనున్నాను అంటూ చెప్పినటువంటి రాజకీయ వేడి ఇక్కడ నుండే పుంజుకున్నది. ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎన్నికల్లో కూడా అసలు చెమటోడ్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఈసారి మాత్రము తృణమూల్ కాంగ్రెస్ అడుగడుగున గంటకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రతిసారి ఎన్నికల్లో కాకుండా ఈసారి ఎన్నికల్లో చెమటోడ్చింది అంటే దానికి నిలువుటైనటువంటి సాక్ష్యమే ఈ సింగూర్ ఉద్యమం. ఇక్కడ సింగూర్ ప్రజల భవిష్యత్తు, ప్రభుత్వ మార్పు ముఖ్య ఎజెండాతో రాజకీయ వేడి పుంజుకున్నటువంటిదే సింగూర్. ఇక్కడ ప్రజల జీవితాలను బాగుపడాలి అంటే ఖచ్చితంగా మార్పు రావాలి అన్నటువంటి కోరుకుంటున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. మీడియా ముందుకు రాకుండగా వెనకాల ఉండి చెప్పినటువంటి నిజాలే ఈసారి సింగూర్ ఉద్యమం. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఖచ్చితంగా మా భవిష్యత్తు మారుతుందా, ఈ ఎండిపోయినటువంటి భూములు అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యక్షంగా ఉండేటటువంటి ఈ సిమెంట్ దిబ్బలే మా జీవితాలను బాగుపరుస్తుందా అంటూ ఈ మార్పు కొరకమే వెయిట్ చేస్తూ మేము ఉన్నాము అంటూ ప్రజలు చెప్తున్నటువంటి సింగూర్ ఉద్యమం. దిస్ ఇస్ కళా కెమెరామెన్ మధుతో సింగూర్, కోల్కతా.